నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. అస్సలాము అలైకుం దోస్తు. పుట్టపర్తికి చెందిన 27 ఏళ్ల నియాజ్ అనే ఒక అబ్బాయి ఈ నెల 6వ తేదీ బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బైక్ యాక్సిడెంట్ లో నియాజ్ తలకి బలమైన గాయాలవ్వడంతో తలలో మల్టిపుల్ ప్లేసెస్ లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో అనంతపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందించడం జరుగుతూ ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రతిరోజు రోజుకు 15 నుండి 19 వేల రూపాయల వరకు వైద్యం నిమిత్తం ఖర్చు అవుతా ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. నియాజ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి మీలాంటి నాలాంటి ఆర్థిక పరిస్థితి కావడంతో ప్రస్తుతానికి వారి దగ్గర ఉన్నటువంటి మొత్తం వైద్యానికే ఖర్చు అయిపోవడంతో సహాయం చేయాల్సిందిగా వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒక చిన్న సహాయంతో ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం, ఒక జీవితాన్ని నిలబెట్టే అవకాశం భగవంతుడు మన ముందుంచాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మానవతా దృక్పథంతో మనందరం స్పందించి నియాజ్కి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేద్దాం. భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి మేర మీరు ఆర్థిక సహాయం చేయడంతో పాటు మీ స్నేహితుల్లో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ కొలీగ్స్ లో ఎవరైతే ఆర్థిక సహాయం చేయగలరో, ఎవరైతే మానవతా దృక్పథంతో ఇలాంటి అంశాలకు సంబంధించి స్పందించగలరో వారి వరకు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం నియాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి నియాజ్ ప్రాణాన్ని కాపాడడంతో పాటు వారి జీవితాన్ని నిలబెట్టిన వారం అవుతాం. ప్రతి ఒక్కరూ నియాజ్ వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఇంతకు ముందు ప్రతి ఒక్కరూ చాలా మంది సహాయం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నియాజ్కి కూడా ఇలాగే సహాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నియాజ్ కుటుంబ సభ్యుల వారి నాన్నగారి ఫోన్ పే నంబర్ మరియు స్కానర్ పొందుపరచడం జరుగుతుంది. వీడియో చూశాక ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మన ఛానల్ ద్వారా ఎవరైనా ఈ అబ్బాయికి హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళ నాన్నగారి అకౌంట్ నంబర్ అక్కడ స్కానర్ పెట్టారు. దాని మీద మీకు తోచిన సహాయం ఎవరైనా చేయాలనుకుంటే చేసి ఆ అబ్బాయి ప్రాణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. నమస్తే.